శ్రీరామ శ్రీరామ, మీ జంటను చూస్తుంటే జనక మహారాజు కొలువులో శివధరస్సు విరిచి సీతాదేవిని పరిణయమాడి వస్తున్న సాక్షాత్తు ఆ సీతారాముల్లో ఉన్నారు శ్రీరామ. పూజారి గారు, నేను చెప్పేది వినండి. నన్ను ఆపకండి శ్రీరామ. ఈ జంటను చూస్తుంటే శ్రీరామ సరాసరి ఆ కైలాసం నుండి వస్తున్న శివపార్వతుల్లో ఉన్నారు శ్రీరామ. పూజారి, ఇంకా పూర్తి కాలేదు శ్రీరామ. ఆహా ఓహో ఓహో, ఈ జంటని ఇలా చూస్తుంటే బృందావనంలోని రాధాకృష్ణుల్ని చూస్తున్నట్టుగా అనిపిస్తోంది శ్రీరామ. ఇంకా ఇంకా చెప్పాలంటే శ్రీరామ, ఈ జంటను చూస్తుంటే అపచారం అపచారం శ్రీరామ. పూజారి, ఇక నువ్వు ఆపు. నా కూతురు ఈ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి. ఏ సమంత, నువ్వైనా పెళ్లి కూతుర్ని నేను కాదని చెప్పొచ్చు కదా. కాళ్ళు కడుకోవడానికి ఇంతసేపా? వెంటనే వస్తే ఇదంతా జరిగేది కాదు కదా. పూజారి గారు, ఏంటండి ఇది? అయ్యో, అనుకున్నా శ్రీరామ. నేను అనుకుంటూనే ఉన్నా శ్రీరామ. నేనెప్పుడో అనుకున్నాను ఈ అమ్మాయి ఏంటి పెళ్లి కూతురు ఏంటి అని. అయితే శ్రీరామ నువ్వు తప్పుకో. శ్రీరామ, మీరిరువురూ కలిసి ఈ నాగదేవత మీద పాలు పోస్తే పాలు నీలి రంగులో మారాలి. అలా మారితే శ్రీరామ మాది గుడ్ పెయిర్ అని మీనింగ్. అబ్బబ్బబ్బబ్బబ్బా శ్రీరామ, మీరు ఏకసంధాగ్రాహి శ్రీరామ. ఏది పాలు పోయండి శ్రీరామ. కమ్ సూర్య, హోల్డ్. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవగహరం సర్వలోకైకనాథం నమః సమస్తభూతానాం ఆదిభూతాయ భూభృతే సహారపక్షస్థల శోభికౌస్తుభం. సూర్య, నేను ఒకసారి ట్రై చేస్తాను. అలాగే, కానీ ఇలా ఇవ్వండి. ఓం కాలనేమినిః వీరశూరశౌర్జనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశ కేశమఃకేశిహారి కామదేవః కామపాలః కామీకాంతకృతాగమః అనిర్దేశవపుర్విష్ణు వీరోనంతో ధనంజయః బ్రహ్మణ్యో బ్రహ్మకృత్. సూర్య, లాస్ట్. దిస్ ఇస్ లాస్ట్, ప్లీజ్. సూర్య, వాట్ ఇస్ దిస్? పాలు బ్లూ కలర్ లో మారిపోలేదు. ఇట్స్ ఓకే సామాన్య. పాలు బ్లూ కలర్ లో మారితే ఏంటి, మారకపోతే ఏంటి? ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాను కదా. కమాన్, బాటిల్ మర్చిపోవద్దే. కమాన్. అయ్యా, మీరు గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతికుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జయశ్చరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం పూతాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్నిగర్భచ్చిదే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణీప్రదాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ధ్యాయామి ఆవాహయామి
సువర్ణరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికా. ఏంటి సామాన్య? ఏమైంది? ఎందుకో తెలియదు సూర్య, గొంతంతా మంటగా ఉంది. ఆ వాటర్ ఆనందీన పునీయాత్ హరినళ్నగదా శంఖపాణిర్ముకుందః పాదౌ యస్య నాభిః యద అసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే. అమ్మా శ్రీరామ శ్రీరామ, మీరు పూజ అయ్యేంత వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదు శ్రీరామ. పూజారి గారు, అమ్మవారేం నీళ్లు తాగుద్దని చెప్పరు కదా, నువ్వు తాగు సామాన్య. పర్వాలేదులే సూర్య, పంతులు గారు చెప్పినట్టుగా పూజ అయ్యాకే తాగుతాను. శాంతాకారం భుజగచైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పైతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయదాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం నమః సమస్తభూతానాం ఆదిభూతాయ భూభృతే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభ విష్ణవే సశంఖచక్రం సకిరీ. ఏంటి పద్మావతిన? దాహం వేస్తుంది సాముదిన, వాటర్ కావాలి, తాగు. ఛాయాయాం పారియాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదస్యామం ఆయదాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీ. అక్క అక్క అక్క! ఏంట్రా? ఏంటేంటి ఆ వాటర్ సామాన్యవి అక్కడ పెట్టు. ఛాయాయాం పారియాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదస్యామం ఆయదాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. హరి ఓం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్య విభావయే భవానీం ధ్యాయేన్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపుత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకకుశలసత్ పద్మావతిన ఊరుకో. సర్వాలంకారయుక్తాం సతతమవేధాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురుణుతాం సర్వసంపత్ప్రదాత్రీం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్య విభావయే భవానీం. కాలనేమినిహావీరః శూరశౌరిర్జనైశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవః కేశిః హరిః కామదేవః కామపాలः కామీకాంతకృతాగమः అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరోనంతో ధనుంజయः బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనः బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియः మహాక్రమో మహాకర్మ మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః స్తవ్య. పూజారి గారు, అమ్మా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కట్టుకోవాల్సిన బట్టలు ఇవి స్వామివారి దగ్గర పెట్టి పూజ చేయండి. అలాగే శ్రీరామ. ఓం స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోత్రారణ ప్రియ పూర్ణ పూరయితా ఆగండి పూజారి గారు. ఇవి నేను సమంత చేత ఉతికించిన బట్టలు కావు. హే సమంత, ఏంటిది? ఆ బట్టలు కాకుండా ఈ బట్టలు ఎందుకు తీసుకొచ్చావు? ఇవి అవే బట్టలు సామాన్య. డోంట్ బ్లఫ్. ఆ బట్టలకి ఈ బట్టలకి నాకు డిఫరెన్స్ తెలియదు అనుకుంటున్నావా? నో నో డౌట్, ఇవి ఆ బట్టలు కాదు. లేదు సామాన్య, ఇవి. నువ్వు ఉండు సార్. సామాన్య, ఈ బట్టలు నేనే పెట్టించాను. కానీ సూర్య, యు ఆర్ కరెక్ట్. అవును, ఈ బట్టలు ఆ బట్టలు కావు. ఈ బట్టలు మా మామయ్య బట్టలు. ఇవి నాకు చాలా సెంటిమెంట్. ప్లీజ్ సూర్య, ఈ బట్టలు వద్దు.
నేను చెప్తున్నాను కదా, అది కాదు సూర్య. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ముఖ్యం గాని బట్టలు ఏవైతే ఏంటి. కానీ ఆ బట్టలు నాకు చాలా సెంటిమెంట్ సూర్య. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఏంటిది సామాన్య? హ్యాండ్ స్లిప్ అయింది సూర్య. హ్యాండ్ స్లిప్ అవ్వడం కాదు, ఒళ్ళు పొగరు. జయంతి, అనవసరంగా మాట్లాడుకో. అవును చెల్లి, చిన్న విషయానికే ఏంటిది? నువ్వు మాట్లాడుకో. ఈ సామాన్య ఎలాంటిదో, ఎంత పొగరుగా ప్రవర్తిస్తుందో మనందరికీ తెలియందా? జయంతి, దిస్ ఇస్ టూ మచ్. ఏంటి టూ మచ్? మా పిన్ని అన్నట్లు కావాలనే తన అలా చేసింది. పద్మ, ఏంటి? వీళ్ళ గొడవ పెద్దదయ్యేలా ఉంది. అదే జరిగితే సామాన్య చేత ఆ నీళ్లు తాగించాలన్న నా ప్లాన్ వర్కౌట్ అవుతావు. ఏం చేయాలి? అక్క, తను చేయి జారిందని చెప్తుంటే ఏంటి వాదన? ఏంటి సమర్థిస్తున్నావా? సమర్థించడం ఏంటి? అయినా మీరందరూ ఎవరు సామాన్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. ఆ వాటర్ సామాన్యవి అక్కడ పెట్టు. ఏయ్ శామ్, నీకు అసలు బుద్ధుందా? పద్మకి ఇప్పుడే చెప్పాను సామాన్య వాటర్ తాగుద్దని. వెళ్ళిపడలేదా? విని కూడా ఆ నీళ్లు తాగటం ఏంటి? ఏయ్, ఊసేయ్ ఊసేయ్. ఏంటి అలా చూస్తున్నావు? ఊసేయ్. సూర్య, ఏంట్రా ఇది? నోట్లో పోసుకున్న నీళ్లు ఉమ్మే అంటావేంటి? అయినా గుళ్ళె ఎలా ఉమ్మేస్తుంది? అమ్మా, నువ్వు కాస్త ఉండు. శామ్, నీకే చెప్తుంది, ఆ నీళ్లు మింగొద్దు. ఊసేయ్, వెళ్ళి ఊసేయ్. పోనీలే సూర్య, నీళ్లే కదా, మింగని. సామాన్య, నువ్వు ఆగు. శామ్, సామాన్య కోసం తీసుకొచ్చే నీళ్లు ఎవరు తాగినా ఒప్పుకోను. ఊసేయ్, వెళ్ళు వెళ్ళు. హే సమంత, సూర్యకి ఇష్టం లేని పని ఎందుకు చేస్తావు? కమాన్, సూర్య చెప్పినట్టు స్పిట్ ఇట్ అవుట్. ఏ శామ్, శామ్. సమంత, ఏం నువ్వు చేసింది? సూర్యని హర్ట్ చేస్తావా? ఏంటే? మా డాడీ బట్టలు కింద పడేస్తావా? పైగా చెయ్యి జారిందని
రీజన్స్ చెప్తావా? ఇప్పుడు ఏమైందని? ఏమైందా? ఆ? నేను మా డాడ్ మామ్ బట్టలు ఎంత కష్టపడి సంపాదించానో తెలుసా? సూర్య రూమ్ లోకి అంత కష్టపడి వెళ్ళి సూర్య నిద్రపోతుంటే ఏం జరిగిందో ఏం చేశానో నీకు తెలుసా? ఇదేదో బానే ఉంది. మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల శ్యామ్ గతం మాట్లాడుతుంది. ఇదే ఫ్లోలో శ్యామ్ సామాన్య గురించి నా దగ్గర ఏమైనా దాచిందేమో అది కూడా చెప్పేస్తే వెయిట్ చేద్దాం. ఏంటి? సూర్య రూమ్ లోకి వెళ్ళి ఆ బట్టలు తీసుకొచ్చావా? అవునే. సూర్య ఏంటిది? వాట్ ఇస్ షీ సేయింగ్? చెప్పు సూర్య, తను చెప్తుంది నిజమేనా? అసలు విషయం తప్ప అన్నీ వాగిస్తుంది. హే సమంత, నువ్వు చెప్తుంది నిజమే అయితే సూర్య ఆన్సర్ చేసేవాడు కాబట్టి. ఏయ్ ఏయ్ ఆగు ఆగు. సూర్యకి అంత తెలుసు కానీ నిజం చెప్పటం లేదు. నీకొక విషయం తెలుసా? హ? సూర్య ఆ టైంలో నిద్రపోతున్నట్టు నటిస్తూ ఒక కొంటె పని చేశాడు. ఏంటది? నాకు నాకు సైట్ కొట్టాడు. ఏయ్, శ్యామ్ శ్యామ్ శ్యామ్, నేను నీకు సైట్ కొట్టానా? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలుసు బావా, నేను నిన్ను చూశానుగా. వాట్ రబ్బిష్! ఇంత జరుగుతుంటే నాకెందుకు తెలియలేదు? అలా ఎలా తెలుస్తుంది? నువ్వు పీకల దాకా మెక్కి గుర్రు పెట్టి నిద్రపోతున్నావు అప్పుడు. నౌ కమ్ టు ద పాయింట్. అంత కష్టపడి నేను సంపాదించిన బట్టలు నువ్వు కింద పడేస్తావా? నిన్ను ఏయ్, అయ్యో! శ్యామ్ శ్యామ్ ఆగు. శ్యామ్ శ్యామ్ ఏ ఏంటి సూర్య, దీని ఒక్క మాట అన్నా ఇది చేసిన పనికి కొట్టబోయినా నీకు బాధ అనిపిస్తోందా? అందుకే అడ్డుపడుతున్నావా? అది కాదు శ్యామ్. ఏ సమంత, ఏంటి ఓవర్ చేస్తున్నావు? డోంట్ టాక్, డోంట్ టాక్. సూర్య ఇలా మాట్లాడడానికి కారణం నువ్వు. అసలు ఇప్పుడు ఏం జరిగిందని? చాలా జరిగింది. ఎస్, చాలా చాలా జరిగింది. నేనంటే ఎంతో ప్రేమ చూపించే నా బావ ఇప్పుడు నా నీడని కూడా భరించలేకపోతున్నాడు. దీనికి కారణం నువ్వే 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 నువ్వే. అంతేకాదు, ఒకప్పుడు నా కాలి గజ్జలు గల్లు గల్లమన్న శబ్దం విని ఇంప్రెస్ అయిన మా బావ ఆ గజ్జల శబ్దం మళ్ళీ మళ్ళీ వినాలని నా బావ హ్యాపీగా ఫీల్ అయిన బావ అప్పుడు గజ్జల శబ్దం వింటే ఇరిటేట్ అవుతున్నాడు. నిశ్శబ్దంగా ఉన్న ఇంత అర్ధరాత్రి వేళ నీ పట్టీలు చేసే చప్పుడు ఎంత ఇరిటేటింగ్ గా ఉందో తెలుసా? దీనికి కారణం నువ్వే. ఏంటి వాగుతున్నావు? హోల్డ్ యువర్ టంగ్. అరిచావంటే చంపేస్తామా? నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉందేమో మా బావని అడుగు అడుగు. ఆ నైటు నువ్వు ముందు నేను వెనక నుండి వెళ్తుంటే నా గజ్జల సౌండ్ విని నువ్వు ఇరిటేట్ అయ్యావు కదా. అసలు విషయం తప్ప అన్నీ టచ్ చేస్తుంది. అవును, అప్పుడు ఫైనల్ గా ఎక్కడికి వెళ్ళాం? ఏయ్, మీరిద్దరూ కలిసి వెళ్ళడం ఏంటి? చెప్పు. అది మేమిద్దరం కలిసి కమిషనర్ దగ్గర. ఏయ్, శ్యామ్, ఆపు! ఊరుకుంటున్నాను కదా అని దగ్గర రెచ్చిపోతున్నావు ఏంటి? వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి. నో, ఇది కాదు.
ఆ గజ్జల శబ్దం శామ్ వెళ్ళమంటున్నాను. ఓ, ఓకే ఓ, ఓకే ఆ, కానీ ఆ గజ్జల శబ్దం శామ్ ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? వెళ్ళు, నీకే చెప్తుంది, వెళ్ళు. వెళ్ళమంటుంటే మామ్ చూసావా సమంతని ఎలా తిట్టాడో? హీ లవ్స్ మీ మామ్. ఎస్ బేబీ